our channel Canada Pages, and firstly thank you so much. Canada Pages అని నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఇప్పుడు 500+ సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో ఐఎమ్ రియలీ సో ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ ఫర్ దిస్. సో నేను చేస్తున్న ఈ వీడియోస్ మీకు యూస్ఫుల్ అవుతున్నాయి, హెల్ప్ఫుల్ అవుతున్నాయి, అండ్ ఇలా సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ పాజిటివ్ సైన్ ఫర్ మీ, అండ్ నాకు కూడా ఒక కైండ్ ఆఫ్ మోటివేషన్ వస్తుంది వీడియోస్ చేయడానికి. And also seeing my channel grow. So once again thank you so much for all this support. అండ్ ఈరోజు నేను కెనడాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకామిడేషన్స్ గురించి మాట్లాడుతాను. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకామిడేషన్స్ ఎలా ఉంటాయి, రెంట్లు ఎలా ఉంటాయి, అండ్ మన అకామిడేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే డిఫరెంట్ సోర్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా నేను మాట్లాడుతున్నాను. అండ్ ఎవరైనా నేను ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు రాధా, ఇది నా ఛానల్ కెనడా పేజెస్. అండ్ కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఫస్ట్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఈ వీడియోలో నేను టైప్ ఆఫ్ అకామిడేషన్స్ మాట్లాడతాను, లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకామిడేషన్స్ ఏమేమి ఉంటాయి, అండ్ మీరు ఏ క్రైటీరియా మీద ఒక ప్రాపర్టీని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్ కుడ్ బీ అ కాండోర్, ఇట్ కుడ్ బీ అన్ అపార్ట్మెంట్. సో మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు, అండ్ రెంట్లు ఎలా ఉంటాయి థర్డ్లీ, అండ్ ఫైనలీ డిఫరెంట్ సోర్సెస్, మీరు ఇల్లు వెతకడానికి డిఫరెంట్ సోర్సెస్ ఏమున్నాయి, ఇవన్నీ మాట్లాడతాను. అండ్ ఆల్సో సింగిల్గా ఒక బ్యాచులర్గా అన్నా లేకపోతే ఒక స్టూడెంట్గా అన్నా మీరు కెనడా వస్తే ఎలా రూమ్ వెతుక్కోవాలి, అండ్ ఏ టైప్ ఆఫ్ అకామిడేషన్ ఇక్కడ ఉంటుంది, అండ్ ఫ్యామిలీగా వస్తే ఏ టైప్ ఆఫ్ అకామిడేషన్స్ ఉంటాయి, ఈ రెండు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. సో స్టూడెంట్స్గా వస్తే మీకు బడ్జెట్ కన్స్ట్రెంట్ ఉంటుంది కాబట్టి జనరలీ ఒక ఫుల్ అపార్ట్మెంట్ తీసుకోవడము, బేస్మెంట్ తీసుకోవడం కన్నా షేర్డ్ అకామిడేషన్లో ఉంటారండి ఇక్కడ అందరూ. సో షేర్డ్ అకామిడేషన్ అంటే ఒక ఫ్లాట్ తీసుకుని అందులో 5 to 6 మెంబర్స్ కలిసి ఉంటారు. సో అగైన్ ద నంబర్ ఆఫ్ పీపుల్ డిపెండ్స్ అపాన్ ద ఫ్లాట్. సో ఒకవేళ 2 bedroom ఫ్లాటా, 3 bedroom ఫ్లాటా, సో డిఫరెంట్ రకాలు ఉంటాయి ఇక్కడ. అండ్ మీకు పర్ పర్సన్ $500 to $800 per monthలో అయిపోతుంది మనకి షేర్డ్ అకామిడేషన్ అయితే. అండ్ లాండ్రీ, మిగిలిన సర్వీస్ అన్నీ కూడా షేర్ చేసుకుంటారు. సో మనకి యూటిలిటీస్ అవన్నీ కూడా సెపరేట్ ఎక్స్పెన్సెస్ ఉండవు, అన్నీ ఇంక్లూజివ్ ఆఫ్ రెంటే ఉంటాయి. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది కాస్ట్ ఎఫెక్టివ్ మెథడ్. అండ్ ఆల్సో మీకు సేవింగ్స్ ఉంటాయి చాలా షేర్డ్ అకామిడేషన్ తీసుకుంటే. సో మనకి షేర్డ్ అకామిడేషన్ రెంటల్స్ కిజిజీలో దొరుకుతాయండి. సో కిజిజీలో ఇదిగో kijiji.ca లింక్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి రియల్ ఎస్టేట్కి వెళ్ళాలి. సో రియల్ ఎస్టేట్లో ఫర్ రెంట్ ఉంది, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, రూమ్ రెంటల్స్, రూమ్మేట్స్, స్టోరేజ్ అండ్ పార్కింగ్ ఫర్ రెంట్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇందులో మనం రూమ్మేట్స్కి వెళ్తే షేర్డ్ అకామిడేషన్ మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో ఇక్కడ మీరు కిందకు వస్తే మీకు లెఫ్ట్ సైడ్న మీరు ఫిల్టర్స్లో మీకు కావాల్సిన లొకేషన్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మార్కంలో చూస్తున్నారంటే మార్కం అని క్లిక్ చేస్తే దెన్ ఆప్షన్స్ వస్తాయి మీకు. సో దాని తర్వాత ఇంకా చాలా ఫిల్టర్స్ ఉన్నాయి మనకి ఇక్కడ చూడండి. ఇంకా కిందకి వెళ్తే యాడ్స్ విత్ వీడియోస్, యాడ్స్ విత్ ఇమేజెస్, పెట్ ఫ్రెండ్లీయా, సో ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ అలాంగ్ విత్ రెంట్ కూడా ఉంటుంది. ఇంకా చూడండి ఇక్కడ బేవ్యూ మేజర్ సింగిల్ బెడ్రూమ్ ఫర్ రెంట్ అంట $750 చెప్తున్నారు. సో ఇఫ్ ఐ ఓపెన్ దిస్ ఐ గెట్ టు నో, ఇక్కడ పిక్స్ అన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. యా, సో మొత్తం అంతా ఇన్ఫర్మేషన్, రూమ్ ఎలా ఉంది అన్నీ పంపించారు. సో మనం డైరెక్ట్గా మెసేజ్ కూడా పెట్టచ్చు వాళ్ళకి, లైక్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ యాడ్. సో కిజిజీ ఈజ్ వన్ ఆఫ్ ది ప్లాట్ఫామ్. అండ్ దెన్ ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో కూడా షేరింగ్ రూమ్ కోసం అని యాడ్స్ పోస్ట్ చేస్తారు. అండ్ ఆల్సో కమ్యూనిటీస్ అండి, డిఫరెంట్ కమ్యూనిటీస్ ఫేస్బుక్లో, లైక్ ఇండియన్ కమ్యూనిటీస్, తెలుగు కమ్యూనిటీస్ ఉంటాయి, వాళ్ళందరూ కూడా ఏమన్నా రిక్వైర్మెంట్ ఉంటే పోస్ట్ చేస్తూ ఉంటారు. సో దీస్ ఆర్ ద వేస్, మీరు ఒక రూమ్ షేర్డ్ అకామిడేషన్ వెతుక్కోవాలంటే మీరు దీని ద్వారా వెళ్ళచ్చు. అకామిడేషన్స్లో మనం ఫస్ట్ మాట్లాడుకునేది బేస్మెంట్ గురించి. బేస్మెంట్ అంటే ఇక్కడ యూజువల్లీ ఏంటంటే మనకి ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి కదా ఇండియాలో, సో కైండ్ ఆఫ్ విల్లాస్ అనుకుందాము. సో పైన ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ ఇలా మనకి పైన ఫుల్గా ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ కన్నా కింద లెవెల్లో కూడా బేస్మెంట్ అని ఉంటుంది. సో జనరల్గా ఓనర్స్ పైన ఉంటారు, కిందవన్నీ రెంట్కి ఇస్తారు బేస్మెంట్. సో ఇదే స్టూడెంట్స్ కన్నా ఫ్యామిలీస్ కన్నా ఇస్తారు. సో ఈ బేస్మెంట్స్ మనకి చాలా ఈజీగా అవైలబుల్లో ఉంటాయి ఇక్కడ కెనడాలో.
సో మోర్ దెన్ మనకి కాండోస్ దొరకడం కన్నా అపార్ట్మెంట్స్ తీసుకోవడం కన్నా కూడా ఈ బేస్మెంట్స్ కొంచెం, ఎందుకంటే వీటికి కాంట్రాక్ట్ అవసరం లేదు. యూజువలీ మనకి కెనడాలో ఒక ఇల్లు తీసుకోవాలంటే 12 months కాంట్రాక్ట్ ఉంటుందండి. బట్ బేస్మెంట్కి కాంట్రాక్ట్ ఉండదు, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, ఇక్కడ అన్నిటికీ క్రెడిట్ హిస్టరీ కావాలి. సో మనకి ఒక లోన్ ఇవ్వాలన్నా, ఒక అపార్ట్మెంట్ ఇవ్వాలన్నా మన క్రెడిట్ హిస్టరీ చెక్ చేస్తారు ఫస్ట్. కానీ బేస్మెంట్కి మళ్ళీ ఆ అడ్వాంటేజ్ కూడా ఉంది, క్రెడిట్ హిస్టరీ ఏమీ అవసరం లేదు. సో మనకి కొత్తగా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఒకవేళ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ వస్తే దెన్ బేస్మెంట్ తీసుకోవచ్చు. నేను ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నానంటే కిడ్స్తో ఉన్న వాళ్ళు యూజువలీ ప్రిఫర్ చేయరు, బికాజ్ బేస్మెంట్లో కొంచెం వెంటిలేషన్ తక్కువ ఉంటుంది. ఫ్లోర్ కన్నా కూడా అక్కడ కొంచెం కోల్డ్గా ఉంటుంది, బెడ్ బగ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆబ్వియస్ కదండి, కొంచెం బేస్మెంట్ అంటే కిందకి ఉంటుంది కాబట్టి చీకటి ఎక్కువ ఉంటుంది, పిల్లలకి వాళ్ళ డెవలప్మెంట్కి అంత మంచిది కాదు బేస్మెంట్. సో జనరలీ కిడ్స్తో ఉన్న వాళ్ళు ప్రిఫర్ చేయరు. అండ్ వీటికి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, రెండు ఉన్నాయి బేస్మెంట్స్కి. సో నేను చెప్పినట్టు క్రెడిట్ హిస్టరీ అడ్వాంటేజెస్ ఏంటంటే క్రెడిట్ హిస్టరీ అవసరం లేదు అండ్ కాంట్రాక్ట్ అక్కర్లేదు, మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. అండ్ డిసడ్వాంటేజెస్ వచ్చి మనకి ఇక్కడ టెంపరేచర్స్ కొంచెం తక్కువ ఉంటాయి పైన లెవెల్స్ కన్నా. సో దట్ ఈస్ అగైన్ డిసడ్వాంటేజ్. సో నెక్స్ట్ కైండ్ ఆఫ్ అకామిడేషన్ వచ్చి అపార్ట్మెంట్స్ అండి. సో అపార్ట్మెంట్స్ ఎలా ఉంటుందంటే ఇక్కడ అపార్ట్మెంట్స్, కాండోస్ అని రెండు రకాలు ఉంటాయి. సో అపార్ట్మెంట్స్లో మనకి కొంచెం ఆప్షన్స్ ఏమంటారు, బెనిఫిట్స్ తక్కువ ఉంటాయి వెన్ కంపేర్డ్ టు కాండోస్. సో బెనిఫిట్స్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మనకి ఇక్కడ మీకు తెలిసిందే కెనడా ఇస్ కోల్డ్ కంట్రీ. సో ఇక్కడ -15, -20 వరకు కూడా టెంపరేచర్స్ వెళ్తాయి. సో ఇంత కోల్డ్ కంట్రీలో మనకి ఇంటి లోపల కంపల్సరీగా హీటర్స్ ఉండాలి. సో అపార్ట్మెంట్స్లో ఏంటంటే ఆ హీటర్స్ అన్నీ కూడా సెంట్రలైజ్డ్ అయి ఉంటాయి. అంటే మనం ఒకవేళ మనకి హీటింగ్ ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలన్నా మనం అడ్జస్ట్ చేసుకోలేము అపార్ట్మెంట్స్ అయితే. సో మన ప్రాపర్టీ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే టెంపరేచర్కి తగ్గట్టు అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇది ఒక్కటి డిఫరెన్స్ ఉంటుంది అపార్ట్మెంట్స్ అయితే. అండ్ లాండ్రీస్ కూడా ఎలా ఉంటాయంటే లైక్ మొత్తం బిల్డింగ్ మొత్తానికి ఒక లాండ్రీ రూమ్ ఉంటుంది. సో మీ నంబర్ ఆఫ్ వాషింగ్ మిషన్స్ ఉంటాయి. అండ్ ఇలాంటి కొన్ని షేరింగ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి అపార్ట్మెంట్స్లో మనకి. ఆన్ అన్ యావరేజ్ మనకి అపార్ట్మెంట్ రెంట్స్ $1,600 నుంచి $2,000 వరకు ఉంటాయి. నెక్స్ట్ కైండ్ ఆఫ్ అకామిడేషన్ వచ్చి కాండోస్. సో కాండోస్ అంటే ఇట్స్ లైక్ అన్ అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ అపార్ట్మెంట్స్ అని చెప్పచ్చు. సో మనకి హీటింగ్ అంతా కూడా మన హీటర్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ వాషింగ్ మిషన్స్ ఉంటాయి. సో అండ్ డ్రయర్స్ యాజ్ వెల్. అండ్ అమ్యూనిటీస్ అన్నీ కూడా ఉంటాయి, లైక్ స్విమ్మింగ్ పూల్ కానీ, క్లబ్స్ కానీ, అండ్ జిమ్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా అమ్యూనిటీస్ ఉంటాయి కాండోస్లో. సో అంతకన్నా మేజర్ డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. అండ్ కాండోస్ రెంట్ వచ్చి మనకి $2,000 to $2,800 వరకు ఉంటాయండి. సో ఇప్పుడు అపార్ట్మెంట్స్, కాండోస్, బేస్మెంట్స్ ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా. ఇవి కాకుండా ఇంకా మనకి ఇండివిజువల్ హౌసెస్ లాగా ఉంటాయి. అంటే లైక్ రో హౌసెస్ ఉంటాయి, సెమీ అటాచ్డ్, డిటాచ్డ్ హౌసెస్ అన్నీ ఉంటాయి. సో మీకు ఒకవేళ బిగ్ ఫ్యామిలీస్ అయితే ఆర్ మీకు 3 to 5 bedrooms వరకు మీకు కావాలనుకుంటే అప్పుడు ఇలాంటి వాటిలో మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సెలెక్షన్ క్రైటీరియా అంటే మీరు ఇప్పుడు కెనడా వచ్చిన తర్వాత ఏ బేసిస్ మీద ఒక ఇల్లు తీసుకోవచ్చు. సో అంటే ఒక పర్టికులర్ ఏరియాలో తీసుకోవాలంటే ఎక్కడ తీసుకోవాలనేది మనకి చాలామందికి కన్ఫ్యూజ్డ్గా ఉంటాము. ఎందుకంటే కొత్త కంట్రీ, కొత్త సిటీ, మనకి ఇక్కడ ఏమీ తెలీదు, ఎవరు లేరు అన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ అనేది సహజమే. బట్ జనరలీ ఏంటంటే ఇనీషియల్గా వస్తాం కాబట్టి మనకి కొంచెం సేవింగ్స్ మోడ్లో ఉంటాము. అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కొంచెం తక్కువ ఉన్న లొకాలిటీస్ని చూస్ చేసుకోవడం బెటర్ అండి. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే కొంచెం రిమోట్ ప్లేసెస్ అండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు డౌన్ టౌన్ తీసుకుంటే డౌన్ టౌన్లో చాలా కాస్ట్లీ ఉంటాయి అపార్ట్మెంట్స్ అని, కాండోస్ అని, ఏదైనా ఇట్స్ లైక్ బియాండ్ అఫోర్డబిలిటీ ఉంటుంది మనకి. సో కొన్ని ఫ్యాక్టర్స్ మనం అడ్జస్ట్ అవ్వాలి. అంటే కొంతమంది ఏంటంటే మాకు గ్రాసరీ స్టోర్స్ ఉన్న లొకాలిటీలోనే కావాలి, ఆర్ మాకు ట్రాన్స్పోర్ట్కి యాక్సెస్ ఉన్న లొకాలిటీలోనే కావాలి ఇల్లు అని అనుకుంటారు. సో ఇలాంటివన్నీ మనం చూసుకుంటే మనకి రెంట్లు ఎక్కువ ఉంటాయి. సో మీరు ఒక టీటీసీ సబ్వే పాయింట్ ఉన్న చోట తీసుకోవాలి. సబ్వే అంటే మీకు తెలిసే ఉంటుంది కదా. సో మీరు ట్రైన్స్ అన్నీ ఎక్కే సబ్వే పాయింట్ దగ్గర మీ ఇల్లు ఉండాలి అని అంటే
దెన్ డెఫినెట్లీ మీకు రెంట్ ఎక్కువ ఉంటుంది. కొంచెం రెంట్లు తక్కువ ఉన్న లొకాలిటీస్ మీరు సెలెక్ట్ చేసుకోండి రాదర్ దెన్ గోయింగ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. ఫస్ట్ థింగ్ అది. అండ్ సెకండ్ థింగ్, నేను ఆల్రెడీ మీకు చెప్పాను నా ప్రీవియస్ వీడియోలో, ఇక్కడ కమ్యూనిటీస్ ఉంటాయి, డిఫరెంట్ కమ్యూనిటీస్, అండ్ కమ్యూనిటీస్ ప్రకారం తీసుకుంటారని. సో మీరు అలానే మీకు తెలుగు వాళ్ళతో కలిసి ఉండాలనుకుంటే మీరు అప్పుడు స్కార్బరోలో తీసుకోవచ్చు. అండ్ స్కార్బరోలో కూడా కొంచెం రెంట్లు తక్కువే ఉంటాయి, పర్వాలేదు, మేనేజబుల్గా ఉంటుంది కొంచెం. అండ్ లేకపోతే అది డిపెండ్స్ అపాన్ ద కమ్యూనిటీ యూ వాంట్ టు స్టే. ఫైనలీ మనం ఒక ప్రాపర్టీ తీసుకోవాలంటే మనకి ఇక్కడ డిఫరెంట్ ఆన్లైన్ సోర్సెస్ ఉంటాయండి. కిజిజీ ఈజ్ ద మెయిన్ ప్లాట్ఫామ్. కిజిజీలో మీకు రెంట్లకి చాలా మంది పోస్ట్ చేస్తూ ఉంటారు, అండ్ షేర్డ్ అకామిడేషన్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు కిజిజీ ప్లాట్ఫామ్లో. అండ్ ఎఫ్బీ మార్కెట్ ప్లేస్, ఇక్కడ ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ కూడా చాలా పాపులర్. సో నేను చెప్పినట్టు viewit.ca వెబ్సైట్కి ఇప్పుడు వచ్చామండి. ఇందులో మనకి ఇక్కడ సిటీ, నేబర్హుడ్, ఇంటర్సెక్షన్, ల్యాండ్ మార్క్, సో ఇలాంటి డీటెయిల్స్ ఏమన్నా మీ దగ్గర ఉండి అక్కడ పర్టికులర్గా మీరు చూడాలనుకుంటే ఏదైనా ప్రాపర్టీ మనం అక్కడ అది ఇక్కడ వేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు నార్త్ యార్క్లో చూడాలనుకుంటున్నారు అనుకోండి, సో నార్త్ యార్క్ అని క్లిక్ చేస్తే మనకి అక్కడ ఉన్న లిస్టింగ్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. అండ్ ఆల్సో ఇంకొక డిఫరెంట్ వే ఏంటంటే, జనరలీ మనకి యాడ్స్ పోస్ట్ చేస్తారండి ఫ్లాట్స్ బయటన. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది చూస్తే ఫర్ రెంట్ అని ఉంది viewit.ca, అండ్ మీకు ఇక్కడ ఒక రెఫరెన్స్ నంబర్ ఇచ్చారు వాళ్ళు. సో ఆ రెఫరెన్స్ నంబర్ తీసుకుని మనము వెబ్సైట్లో వెతకచ్చు. సో B81753, సో సంథింగ్ లైక్ దాట్. మేబీ లిస్టింగ్ ఇప్పుడు యాక్టివ్గా ఉందో లేదో మనకి తెలీదు, బట్ యా, ఒకవేళ ఉంటే దెన్ డీటెయిల్స్ అన్నీ మీకు ఉంటాయి అందులో, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఓనర్వి అందరివి ఉంటాయి. సో ఇక్కడ చూస్తే యా 1 bedroom, సో అవైలబుల్ సూట్స్, సో 35 థార్న్క్లిఫ్ పార్క్ డ్రైవ్ అనే ఒక లొకేషన్లో ఇక్కడ మనకి ఉన్నాయి అవైలబిలిటీ రూమ్స్, ఐ మీన్ లైక్ అపార్ట్మెంట్స్ అవి. సో అవైలబుల్ సూట్స్ 1 bedroom, 2 bedroom, 3+ bedroom, ఇలా డిఫరెంట్ ఉన్నాయి. సో మీకు ఇవి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అది క్లిక్ చేసుకుని, అండ్ ఇక్కడ ఫొటోస్తో సహా అన్నీ ఉంటాయి, అండ్ ఫోన్ నెంబర్ కూడా ఉంది. సో ఈస్ట్ యార్క్లో ఇది. సో దెన్ యూ కెన్ కాంటాక్ట్ దెమ్ డైరెక్ట్లీ మీకు ఏమైనా ఇంట్రెస్ట్. అదర్ ఫేమస్ ప్లాట్ఫామ్ ఇస్ కిజిజీ. సో కిజిజీ వెబ్సైట్కి వెళ్ళి మీరు రియల్ ఎస్టేట్కి వెళ్ళి ఇక్కడ ఫర్ రెంట్ సెలెక్ట్ చేసుకుంటే డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. సో లాంగ్ టర్మ్ అంటే యూజువలీ 1 year కాంట్రాక్ట్, రూమ్మేట్స్, స్టోరేజ్ అండ్ కమర్షియల్, ఆఫీస్ స్పేస్, ఇలా చాలా డిఫరెంట్ ఉన్నాయి. సో మనం ఇవి సెలెక్ట్ చేసుకుంటే రియల్ ఎస్టేట్, సో లాంగ్ టర్మ్ రెంటల్స్, ఇక్కడ మనకు అన్ని ఆప్షన్స్ వస్తాయి. సో విడ్ బి అన్నీ అంటే మీకు ఇక్కడ ఫిల్టర్స్లో నేను టొరంటో, GTA అని పెట్టాను. యూజువలీ మనకి పర్టికులర్ లొకేషన్ మీకు ఏమైనా కావాలనుకుంటే అది పెట్టచ్చు. అండ్ డిఫరెంట్ ఫిల్టర్స్ ఇక్కడ ఉన్నాయి. సో మీకు బేస్మెంట్ కావాలా ఆర్ డూప్లెక్స్ కావాలా, ఇలాంటి ఆప్షన్స్ అని. సో అకామిడేషన్స్ ఎలా ఉంటాయి అండ్ రెంట్లు ఎలా ఉంటాయి అన్నిటి మీద మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ యాజ్ యూజువల్ నేను ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే. సో ఐల్ కమ్ అప్ విత్ ఆల్ యువర్ డౌట్స్ అండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే ఐల్ ట్రై టు కమ్ అప్ విత్ అ సొల్యూషన్ నాకు తెలిసినంత వరకు. అండ్ దట్స్ ఆల్. సో ఐల్ కమ్ అగైన్ సూన్ విత్ అ న్యూ టాపిక్. బాయ్.